స్తోత్రములు. క్రీస్తునామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము ప్రత్యేకమైనటువంటి వర్తమానానికి వెళుతూ ఉన్నాం కాబట్టి మీరు జాగ్రత్తగా సిద్ధపడవలసిందిగా మనవి చేస్తున్నాను. వర్తమానాలు చివరి వరకు జాగ్రత్తగా వింటే అర్థమవుతాయి, లేకపోతే అర్థం కావు. కాబట్టి దేవుని యొక్క వర్తమానాలు చివరి వరకు జాగ్రత్తగా వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఫోన్లు ఏమైనా ఉన్నట్లయితే స్విచ్ ఆఫ్ పెట్టుకోండి. పిల్లలు కూడా ఎవరిక్కడ అరవద్దు. ఏమైనా ఉంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోనండి. దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో సిలోహు అన్న మాట మనకు ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనంలో కనిపిస్తుంది. అదే రీతిగా సిలోయాము అనే మాట లూకాసు వార్తలో 13వ అధ్యాయంలో కనిపిస్తుంది. సిలోహు, సిలోయాము. చాలాసార్లు ఈ వాక్య భాగాన్ని మీరు చదివింటారు. యాకోబు తన 12 గోత్రాలను దీవిస్తూ అక్కడ యూదాను దీవించినటువంటి విధానము ప్రత్యేక రీతిగా దీవిస్తాడు. వీళ్ళరా యూదా ఎవరు అని అంటే ఆయన యాకోబు యొక్క 3వ కుమారుడిగా బైబిల్లో చూస్తాం. అది ఆదికాండం 35వ అధ్యాయం 25వ వచనంలో 3వ వాడిగా యూదాను చూస్తాం. దేవుని ప్రేమ సమానముగా ఉన్నది అని నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను. ఇస్మాయిల్ ప్రభు ప్రేమించాడు దేవుడు, యెహోవా దేవుడు. అదే రీతిగా ఇస్సాకును ప్రేమించాడు. ఇస్సాకు దీవించబడడానికి కారణం ప్రార్థనాపరుడు, వారి కుటుంబం అంతా ప్రార్థనాపూర్వకంగా ఉన్నది. ఇస్మాయిల్ అయితే ప్రార్థన చేసినటువంటి విధానం బైబిల్ గ్రంథంలో అంతగా మనకు కనిపించదు. అదే రీతిగా ఇక్కడ 12 గోత్రాలను దేవుడు అన్ని గోత్రాలను దీవించాడని నేను అనేక మార్లు చెప్పాను. దాని గోత్రాన్ని దీవించాడు, ఇస్సాకరు గోత్రాన్ని దీవించాడు, బెన్యామీను గోత్రాన్ని దీవించాడు. ఇలా అన్ని విషయాలు. ఎఫ్రాయిము గోత్రాన్ని దీవించాడు. ఎవరెవరు ఉన్నారు అంటే ఎఫ్రాయిములో యెహోషువ ఉన్నాడు, ఎఫ్రాయిము గోత్రంలో. ఇస్సాకరు గోత్రంలో యోబు ఉన్నాడు. ఇలా ఇంకా ఒకటి అడిగితే చెప్తాను, అన్నీ చెప్తాను. ప్రతి గోత్రాన్ని దేవుడు దీవించాడు. లేవి గోత్రం యాజకత్వం అక్కడ దీవించబడింది చూస్తాం. ప్రియులరా, సిలోహు ఎవరు? ఇక్కడ 49వ అధ్యాయం 10వ వచనం 9వ వచనం నుంచే ఉంటుంది యూదా గురించి. యూదా తప్పు చేశాడనేటువంటి మాట కూడా ఉన్నది. ఎందుకనగా అక్కడ వారి కుమారులు చనిపోవటం, తామారుతో ఆయన వెళ్ళటం, ఆ తర్వాత సంతానం కలగటం, దాని గురించి మాట్లాడుతూ 49వ అధ్యాయం 9వ వచనంలో ఆయన గురించి చెప్పేటువంటి విధానంలో, నా కుమారుడా నీవు పట్టిన దానిని తిని తెచ్చితివి అని అన్నాడు. తిని వచ్చితివి అనే మాట్లాడే విధానంలో ఆయనకి ఏ విధంగా సంతానం కలిగిందో అది చెబుతూ యూదా గురించి అలా చెప్పడం జరిగింది. పిల్లరా, ఆ యూదా గురించి మాట్లాడుతూ బైబిల్ గ్రంథంలో 10వ వచనంలో ఏమి రాయబడి ఉన్నది?
షిలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి రాజదండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలతనికి విధేయులై ఉంది. షిలోహు వచ్చు వరకు. ఆ పుట్టినోట్లో చూస్తే షిలోకు వచ్చు వరకు అని ఉంటుంది. షిలోకు వచ్చు వరకు చాలాసార్లు చదివి ఉంటాం బైబిల్, బట్ వీఆర్ నాట్ అండర్స్టాండింగ్. షిలోకు వచ్చు వరకు రాజదండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, అందరూ కూడా అతనికి విధేయులు కావాలి అని బైబిల్లో మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మన ప్రార్థనా జీవితం జ్ఞాపకం వచ్చినప్పుడు షిలోహు జ్ఞాపకం రావాలి. షిలోహు ఏమిటి అనగా బైబిల్ గ్రంథంలో ఒక ప్రార్థనా స్థలమని బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. అందరికీ ప్రార్థనా స్థలాలు ఉండాలి. మన ఇంట్లో కూడా ఒక ప్రత్యేకమైన గది ప్రార్థనా స్థలముగా ఉండాలి. ఇక్కడ ప్రార్థనా స్థలమని ఈ స్థలానికి వచ్చి మనము ప్రభు యొక్క సహవాసములో పాల్గొంటూ ఉన్నాం. ప్రార్థనా స్థలముగా మనం భావించాం కాబట్టి ప్రార్థనా స్థలం ఏమున్నది? షిలోహులు అంటే మందిరం ఉన్నది. దేవుని మందిరము షిలోహులో ఉన్నది. దేవుని మందిరం ఎక్కడ ఉన్నది? యెరూషలేములో ఉన్నది. దేవుని మందిరాన్ని ఎవరు కట్టారు? సొలొమోను మహారాజు కట్టారు. అది తర్వాత విషయం. ప్రియులారా, మందిరం అన్నది ఎక్కడి నుంచి ప్రారంభమైనది అని అన్నప్పుడు మందిరం అనే మాట యాకోబు దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. 28వ అధ్యాయంలో 32వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి మాటల్లో ఇది దేవుని మందిరమే అని అంటాడు. కనుక ఎక్కడైతే దేవుని దర్శనం ఆయన కలిగిందో ఆ విషయాన్ని గురించి మాట్లాడుతూ దేవుని మందిరం అని యాకోబు మాట్లాడినటువంటి మొట్టమొదటి మాట మందిరం అనే వర్డ్ యాకోబు యొక్క నోటి నుంచి వచ్చినటువంటి విషయమని మనం ఎప్పుడు మర్చిపోదు. అయితే షిలోహు ఏమిటి? ప్రియులారా, జ్ఞాపం చేసుకుందాం. షిలోహు ఏమిటి? షిలోహు మందిరమని బైబిల్ సెలవిస్తుంది. ఎవరికైనా కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు వారు అక్కడ ఆ మందిరానికి వెళ్ళి ఆ మందిరంలో ప్రార్థన చేసుకుంటారు. దేవుడు వారి ప్రార్థన విని ఆయన జవాబునిస్తాడు. ఈరోజున మనము దైవజనుల దగ్గరికి వెళ్తాం, దైవజనుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటాం. అంటే మాకు దీవెనలు కావాలి, ఆశీర్వాదం కావాలి అని ఆ దైవజనుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటాం. మరికొంతమంది అయితే దైవజనులు కూడా అక్కర్లే, వాళ్ళే ప్రార్థన చేసుకుంటారు. అలాంటి వారు కూడా ఉన్నారు ప్రపంచంలో. అది ముదిరిపోయిన భక్తి అంటారు. ప్రియులారా, మన జీవితంలో దేవునికి మనం ప్రాధాన్యత ఇవ్వటం, దైవజనుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవటం అన్నది చాలా శ్రేష్టమైనది. మరికొంతమంది ఎక్కడో ఉన్నవారు ప్రార్థన చేస్తే మాకు సరిపోతుందంటారు. సంఘ కాపరి ప్రార్థన కాదు, అక్కడెక్కడో వాళ్ళు ప్రార్థన చేస్తారు. స్థానికంగా ఎవరైతే ఉన్నారో ఆ దైవజనుడి దగ్గర ప్రార్థన చేయించుకోవటం అది ఆశీర్వాదకరం, దీవెనకరం. గృహానికి పిలిపించుకొని ప్రార్థన చేయించుకోవడం అది దీవెనకరం, ఆశీర్వాదకరం. అలాంటి స్థితి మనకు లేదు అంటే ఆధ్యాత్మికంగా మనము ఎదుగుతున్నామని అనుకుంటున్నాం కానీ ఎదగలేని వారమని అర్థం. ఏదేమైనా ప్రియులరా, హన్నా అనేటువంటి ఆమెకి సంతానం లేదు, దుఃఖాక్రాంతురాలైనది. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో
ఆమె షిలోహు మందిరానికి వెళ్ళి షిలోహు మందిరములో దుఃఖాక్రాంతురాలై దేవునికి ప్రార్థన చేసింది. షిలోహు మందిరానికి వెళ్ళి అక్కడ దుఃఖాక్రాంతురాలై ప్రార్థన చేసింది. ఏలి కూడా అర్థం కావడం లేదు. ఏలి కూడా అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఏలి కూడా అర్థం కావడం లేదు. ప్రియులారా, ఆమె ప్రార్థన అంటే ప్రార్థనా స్థలాలన్నవి ప్రత్యేకమైనవి, మందిరాలన్నవి ప్రత్యేకమైనది. మన గృహం కూడా ప్రార్థనా మందిరముగా ఉండొచ్చు, అది కూడా ప్రత్యేకమైనది. అంటే ఆ విధంగా ప్రభువును ఆరాధన చేయటం ద్వారా అది ప్రత్యేకమైనటువంటి స్థలముగా మారుతుంది, ఆశీర్వాదకరముగా దీవెనకరంగా ఉంటుంది. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ప్లేస్. ఆ విధంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. జ్ఞాపం చేసుకుందాం. షిలోహు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసాము. అక్కడే మనం దేవుని యొక్క వాక్యములో ఆ సమూయేలు గ్రంథంలో ఇంకా ముందుకు వెళితే 1వ అధ్యాయం 24వ వచనంలో బైబిల్ గ్రంథం ఏమి సెలవిస్తుంది, ఆమెకు దేవుడు ఏమి దయచేశాడు, ఆమె ఏం చేసినది. 1వ అధ్యాయం 24వ వచనంలో, పాలు మానిపించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడి ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, 9 పిండిని, ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని షిలోహులో మందిరమునకు వచ్చాడు. ప్రియులారా, క్వశ్చన్ వేసుకోవాలి. షిలోహు వచ్చే వరకు యూదాలో రాజదండం ఉంటుంది. యూదా కాళ్ళ మధ్య నుండి ఆ రాజదండం ఉంటుంది. రాజదండం ఏలుతుంది అని అక్కడ అన్నాడు. ఇక్కడ వాక్య భాగంలో షిలోహు మందిరం. యెరూషలేములో మందిరము కట్టక మునుపు ప్రియులారా ఈ షిలోహు మందిరాన్ని చూస్తూ ఉంది. ఎక్కడ ప్రారంభమైనది ఈ షిలోహు మందిరము అని అంటే, ఎక్కడైతే గుడారం ఉన్నదో అక్కడి నుంచి ఈ షిలోహు మందిరం అన్నది ప్రారంభమైనది అని మనం జ్ఞాపం చేసుకోవాలి. గుడారం దేని కొరకు గుడారము? మందసము కోసం గుడారం. మందసము దేనికోసము? ఆజ్ఞల కోసం, పలకల కోసం. 10 ఆజ్ఞలు ఉన్నాయి, దేవుని చట్టం ఉన్నది. ఆ చట్టాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెడతారు? ఆ మందసంలో పెడతారు. మందసం మీద ఏం వేస్తారు? గుడారం వేస్తారు. నేను మొదట దేవుని మందిరం అంటే యాకోబు అని నేను చెప్పాను. రెండవదిగా మోషే అని చెప్తూ ఉన్నాను. దేవుడు ఆ సీనాయి పర్వతం మీద ఏ పలకలైతే ఇచ్చాడో ఆ పలకలను అక్కడ ఆ ప్రత్యక్షకు గుడారములో ఉంచిన విధానము మనం చూస్తున్నాం. ఇది ఒక ప్రత్యేకమైన స్థలం. షిలోహు వచ్చే వరకు రాజదండం నిలుస్తుంది, రాజదండం ఉంటుంది. రాజదండం అనగా యేసుప్రభు వారు. మనం జ్ఞాపం చేసుకోవాలి. యేసుప్రభు వారే రాజదండముగా యేసుప్రభు వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము చాలా జాగ్రత్తగా గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. ఎక్కడ ఉన్నది? ప్రియులారా, షిలోహు మందిరం అని మనము అక్కడైతే దేవుని యొక్క వాక్యములో మనము చూచాం. సమూయేలు గ్రంథములో దేవుని వాక్యములో మనం చూచాం. రాజదండము తొలగదు. షిలోహు వచ్చే వరకు రాజదండం తొలగదు. ప్రియులారా, షిలోహు అన్నది అది కనాను స్థలం. యెహోషువ మొదటిసారిగా అక్కడ ఆ మందసానికి ప్రత్యక్షపు గుడారము వేసి ప్రభువును ఆరాధన చేసినటువంటి విధానాన్ని బైబిల్లో మనము చూస్తాం. గుడారం ఉన్నప్పుడు
ప్రత్యక్షపు గుడారం ఉన్నప్పుడు ఖచ్చితంగా మోషే ఉంటాడు. మోషే ఎక్కడ ఉంటాడో, మోషే ఉన్న చోట ఎవరున్నారండి? యెహోషువ ఉంటాడు. వీళ్ళారా గమనించండి. అందుకే యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం మనం చూసినట్లయితే దాని యొక్క అర్థం మనకు ఉంటూ ఉన్నది. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలీయులు ఆ దేశంను స్వాధీనపరుచుకున్న పిమ్మట వారందరూ షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారమును వేసిరి. దేనికి స్తోత్రం. ఎవరండి? దేవుని బిడ్డలు వీరంతా కూడుకొని వచ్చి అక్కడ ఏం చేశారంటే ప్రత్యక్షపు గుడారమును వేసినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఇశ్రాయేలీయులు దేశమును స్వాధీనపరుచుకున్నారు. అనగా ఐగుప్తు నుంచి బయలుదేరారు. ఐగుప్తు నుంచి బయలుదేరి ఆ తర్వాత కనానుకి వెళ్ళారు. కనానులో అనగా వారు ఎంతవరకు స్వాధీనపరుచుకోవాలో అంతవరకు స్వాధీనపరుచుకొని కనానికి వెళ్ళి అక్కడ వారు ప్రత్యక్షపు గుడారమును వేశారు. కథలు చెప్పాను కదా. ఫరో రాజును జయించారు, ఏదోము రాజును జయించారు, ఆరాదు రాజును జయించారు, అమోరీయుల రాజును జయించారు, బాషాను రాజును జయించారు, మోయాబు రాజును జయించారు. ఇంకా యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం ప్రకారముగా 31 మంది రాజులు జయించారు. ఆ విధంగా జయించి ప్రియులారా వారు స్వాధీనపరుచుకున్నారు యుద్ధములు. ఇక్కడ ప్రత్యక్షపు గుడారము షిలోహులో అని అంటే ఎక్కడ ఉన్నది అని అంటే కనాను ప్రాంతములో షిలోహు ఉన్నది. ఆ షిలోహులో చేరి వారు ప్రత్యక్షపు గుడారము దగ్గర ప్రభువును ఆరాధన చేస్తున్నారు. షిలోహు వచ్చు వరకు అనగా కనాను చేరే వరకు అనుకోవాలి. షిలోహు దగ్గర కనాను చేరే వరకు రాజదండం వారి దగ్గర నుంచి తొలగదు. అనగా దేవుని దండం, దేవుని కాపుదల వారికి తొలగదు. ఆ విధంగా దేవుడు వారికి తోడుగా ఉంటున్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలును కాపాడేవాడు కొనకడు నిద్రపోడు. ఇదినో నేను ఎక్కువగా పాత నిబంధన చెప్తున్నాను. వచ్చే వారము సిలోయాము కొత్త నిబంధన చెబుతాను. దేవుని మందిరముగా భావించారు. అక్కడ వాళ్ళు ప్రార్థన చేసేవారని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా గమనించు. అయితే ఇక్కడ ఆ మందసాన్ని తీసుకుని వచ్చి ప్రత్యేకమైనటువంటి స్థలములు ఉంచారు. అందుకే దావీదు ఏమన్నాడంటే మందసము గుడారంలో ఉండడం ఇష్టం కాదు, కానీ మందసం కోసము ఒక మందిరం కడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఎవరిదండి? దావీదు మహారాజు. దేవుని పని చేయాలనేటువంటి ఆశ ఉండాలి. ఏంటంటే దేవుని పని ఇంతకాలమైనది మందిరాన్ని కట్టలేకపోతున్నాం. కారణం ఏంటంటే డబ్బులు లేవు. ఎవరిస్తారో డబ్బులు? మందిరం కట్టలేదంటావు, ఎవరిస్తారో డబ్బులు? దేవుని బిడ్డలు ఇవ్వాలా? మందిరం కట్టాలంటే కోట్ల రూపాయలు అవుతుంది. ఎవరేస్తారో ముందుకు? చెప్తాం మాటలు. ప్రార్థన చేయాలి, మన వంతు మనము సహకరించాలి, బాధ్యత కలిగి ఉండాలి. రెండు అవసరంగా ఉంది అని అంటే చర్చి 10 సార్లు గ్రూపులు పెట్టాలి. మన అవసరాల కోసం మనం ఏమేమి చేసుకుంటూ ఉంటాం. మనకేమైనా బట్టలు కావాలంటే ఎంతో ఖర్చు పెడతాం, ఎలా చేస్తూ ఉంటాం. మనకు తిండి కావాలంటే ఏమైనా తింటాం, ఎంత ఖర్చు అయినా పెడతాం. హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంతైనా ఖర్చు పెడతాం. దేవుని కొరకు, దేవుని పని కొరకు. ప్రియులారా గమనించు. దేవుని మందిరం అన్నది అవసరమైనటువంటి భావన మనము ఇక్కడ దావీదు మహారాజు విషయంలో మనం చూస్తాం. 1వ దినవృత్తాంతములు 16వ అధ్యాయంలో మొదటి వచనములో ఈ ప్రకారము వారు దేవుని మందసమును తీసుకుని వచ్చి దావీదు దాని కొరకు వేయించున్న గుడారము నడుమన దాన్ని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించును అన్న లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. 17వ అధ్యాయానికి వస్తే
1వ దినవృత్తాంతాలు 17వ అధ్యాయం మొదటి వచనానికి వస్తే ఆ దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతాను పిలిపించి, నేను దేవదారం రానుతో కట్టబడిన నగరములో నివాసము చేస్తున్నాను. యెహోవా నిబంధన మందసము తెరల చాటున ఉన్నది, కాబట్టి మందిరము కట్టడం అవసరము అని ఆ రీతిగా అన్నాడు. మందిరాన్ని కట్టాడు. అంటే సొలొమోను ద్వారా సిద్ధపాటు చేశాడు. ఆయన ఆలోచన నెరవేరింది. అక్కడ కట్టడం అన్నది జరిగింది. జ్ఞాపకం చేసుకో ప్రియులారా. షిలోహులో అనే కనాను స్థలములో యెహోవా శివ ద్వారా ప్రారంభమైనటువంటి ఈ మందిరం, ప్రత్యక్షపు గుడారం కట్టారు. మందిరాన్ని కట్టారు. కొంతకాలం మాత్రం బాగున్నది, కొంతకాలం మాత్రం బాగున్నది. ఎంత శృంగారంగా మందిరాలు కట్టుకున్నా, ఎంత వైభవంగా మందిరాలు కట్టుకున్నా, మన ఆధ్యాత్మిక జీవితం బాగా లేకపోతే మందిరాలు పని లేదు. మందిరంలో దేవుడు ఉన్నాడు. మందసం దగ్గరికి దేవుడు వచ్చేవాడు, ఆయన ఉండేవాడు. పాప జీవితంలో జీవించినప్పుడు ఆ దేవుని సన్నిధిని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నది. అలాంటి కార్యాలను బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితి ఇర్మియా కాలంలో ప్రజల యొక్క పాపాల గురించి ఆయన మాట్లాడుతూ ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో కొన్ని ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఆ వాక్య భాగాన్ని మనం తీసుకుందాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. పూర్వమున నేను నా నామము నిలిపిన సిలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయుడి. పూర్వమున్న సిలోహు దగ్గరికి వెళ్ళి, అంటే యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం, 19వ అధ్యాయం 51వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 1:8, 1:24 ప్రకారముగా ఎలా దేవుని మందిరముగా ఉన్నదో, ఆ తర్వాత ఆ మందసాన్ని ఎలా ఫిలిప్తీలు తీసుకుని వెళ్ళారో, క్రీస్తుపూర్వం 1050 సంవత్సరంలో ఏ విధంగా ఆ యొక్క మందసాన్ని వారు పడగొట్టారో ఆ విషయం చరిత్రలో వ్రాయబడి ఉంది. ఆ తర్వాత దావీదు కాలంలో తీసుకుని వచ్చి ఆ మందసం కొరకు మందిరాన్ని కట్టి, మందిరంలో అంటే సొలొమోను కాలంలో మందిరం కట్టి, మందిరంలో ఉండాలని ఆశపడింది దావీదు మహారాజు. కాబట్టి సొలొమోను అక్కడ కట్టాడు. సొలొమోను మందిరం కట్టి, ఆ మందిరంలో సొలొమోను మహారాజు 1000 బలులు అర్పించి, 1000 బలులు అర్పించిన సొలొమోను మహారాజే అస్తారోతు, సీదోను దేవతలకు ఆరాధన చేసి పడిపోయిన విషయం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. భక్తి పెరిగినప్పుడు, భక్తి ముదిరినప్పుడు ఇలా ఉంటుంది కొంతమంది పరిస్థితి. అంటే మాకంతా తెలుసులే అనుకుంటారు చూడండి, అప్పుడు వాళ్ళ పరిస్థితి. దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ వాక్యాన్ని మనం చూసినప్పుడు 7వ అధ్యాయం 12వ వచనంలో ఇర్మియా మాట్లాడుతూ, ఎక్కడైతే సిలోహు ఉన్నదో ఆ సిలోహు ఏమైపోతున్నదనగా పాడైపోతున్నది ఆ ప్రజలు, కాబట్టి విచారణ కలిగి ఉన్నాం. దీని గురించి ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 6వ వచనం. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 6వ వచనం. మీరిలాగ చేసినందున చదవద్దని చెప్పిన, మీరిలాగ చేసినందున బ్రదర్ చదవండి, చదవని వాళ్ళు చదవండి, బైబిల్ చదవని వారు చదవండి. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం. మీరిలాగ చేసినందున సిలోహునకు చేసినట్లు ఈ మందిరమునకును చేసేదను, ఈ పట్టణమును భూమి మీదనున్న సమస్త జనులకు శాపాస్పదముగా చేసేదను. అయిపోయింది. ఏంటంట? శాపాస్పదముగా చేసేది. భూమి మీద ఉన్న జనులకు శాపాస్పదముగా చేసేదను. అందుకే ప్రియులరా 28వ అధ్యాయంలో ఇక్కడ
మనం చూస్తే 27వ అధ్యాయంలో ఇర్మీయా గ్రంథంలో ఏ రీతిగా బబులోనికి వారు కొనిపోబడుతున్నారో, ఇక్కడే కాదు ఇర్మీయా గ్రంథంలో 70 సంవత్సరాలు ఏ విధంగా కొనిపోబడుతున్నారో మనం చూస్తున్నాం. కొనిపోబడినప్పుడు అక్కడ బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు వచ్చి ఆ మందిరాన్ని పడగొట్టి అందులో ఉన్న ఉపకరణాలను తీసుకుని వచ్చి ఆ పరిశుద్ధమైనటువంటి ఉపకరణాలను ఎక్కడికి తీసుకుని వెళ్ళాడండి? ఎక్కడికి తీసుకుని వెళ్ళాడండి? బబులోని యొక్క దేశానికి తీసుకుని వెళ్ళాడు. ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేసేటప్పుడు మందసం ఉండాలి. మందసములో పరిశుద్ధమైనటువంటి ఆ పాత్రలు వారి దగ్గర ఉండాలి. ఆ పరిశుద్ధమైన పాత్రలు వారి దగ్గర ఉండాలి. కాబట్టి మందసం వారికి ఉంటే వారికి విజయం వస్తుంది. మందసం అనగా దేవుని సన్నిధి, దేవుని మందిరం. ప్రియులారా, ఈరోజు మనం బైబిల్ ఎంత జాగ్రత్తగా మనము మోసుకుని వస్తామో అది మనకు ఆశీర్వాదం. లేవీయులు ఏ విధంగా ఆ మందసాన్ని భుజాల మీద పెట్టుకుని మోసారో అది ఆశీర్వాదకరం. యేసుప్రభువు వారు ఏ విధంగా సిలువ ఆయన తన మీద ఆ పెట్టుకుని మోసాడో అది ఆశీర్వాదకరం. ఆ భారాన్ని యేసుప్రభువు వారు మోసాడు. పాప భారాన్ని యేసుప్రభువు వారు మోసాడు. 70 సంవత్సరాలు ఈ విధంగా కొనిపోయినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎంత బాధకరమో. యుద్ధానికి వెళ్ళేటప్పుడు అందరికీ కాదు, బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండం 31వ అధ్యాయం 6వ వచనం ఉంటుంది. ఫినిహాసు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయనకు పరిశుద్ధమైనటువంటి ఉపకరణములు ఆయన చేతిలో ఉంటాయి. కాబట్టి యాజకులకు యుద్ధానికి వెళ్ళేటప్పుడు యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో వారి దగ్గర కూడా యాజకుల దగ్గర మందసం ఉంటుంది. తర్వాత అక్కడ బూరలు ఉంటాయి, పరిశుద్ధమైన బూరలు. దేవుని మందసం పరిశుద్ధమైనది. ఆ విధంగా వారు అక్కడ ముందుకు వెళ్ళినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. పాపం చేస్తే మందసంలో నుంచి దేవుని సన్నిధి వెళ్ళిపోతుంది. దేవుని మాట వింటే ఆశీర్వాదం అన్నది ఉంటుంది. పడిపోయి ఎవరు కడతారు గుడారాన్ని? అలనాడు మోషే కాలంలో యెహోషువ 18వ అధ్యాయం 1వ వచనంలో షిలోహులో మందిరాన్ని కట్టాడు. ఏమన్నాడండి యాకోబు యూదాని దీవిస్తూ? ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనంలో షిలోహు నుండి రాజదండం తొలగిపోదు, షిలోహుకు వచ్చు వరకు రాజదండం తొలగిపోదు. వారి కాళ్ళ మధ్య నుండి అది తొలగిపోదు. అందరూ వారికి విధేయులు కావాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గుడారముగా యేసుప్రభు వారిగా మనం చూస్తాం. యేసుప్రభు సన్నిధిని చూస్తూ ఉన్నాం. గుడారం అనేదాన్ని శరీరాన్ని కూడా గుడారం అంటాం, శరీరాన్ని గుడారం అంటాం. అప్పుడు ఆ పలకలు అక్కడ దేవుని సన్నిధిని గుడారం అన్నారు. దేవుని ఆత్మ అక్కడ దిగి వచ్చినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పౌలు మాట్లాడుతూ ఆయన ఏమంటాడండి చూడండి, గుడారాన్ని గురించి మాట్లాడుతూ 2వ కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది అంటాడు. చేతి పని కాక దేవుని చేత కట్టబడినది. ఈ గుడారం అని, ఈ శరీరమైన గుడారాన్ని గురించి మాట్లాడి జీవితాలు కట్టగలిగిన వాడు, మన గుడారాలను, పడిపోయిన గుడారాలను ఆయన నిలబెట్టగలిగిన వాడు, మన ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టగలిగిన వారు ఎవరనగా యేసుప్రభు వారు. కనుక ప్రవచనం ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో ఒక ప్రవచనం ఉన్నది. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. బైబిల్ తీసిన వారు తొందరగా చదవండి. కిషోర్ కుమార్ చదవాలా, కిషోర్ గారు చదవాలా, మీరంతా బైబిల్ చదవాలి. ఫిలిప్ గారు బైబిల్ చదవాలి. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. ప్రభు అయిన పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి ఏదోము దేశమును శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ మరలా కట్టుదును. ఏదో వారిని కడతాను,
యాషవు సంతతి వారిని కడతాను, అన్యజనులను కడతాను, అందరినీ కడతాను. ఎవరు చెప్తున్నారండి? అక్కడ ప్రవచనం. పడిపోయిన గుడారం, పడిపోయిన గుడారం అని ప్రవచనం రాయబడి ఉంది. ఆ గుడారాన్ని ఎవరు కట్టాలా అంటే పడిపోయిన జీవితాలు ఎవరు కట్టాలి? యేసు ప్రభు వారు కట్టాలి. దీని యొక్క జవాబు అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 17వ వచనములో దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 17వ వచనములో మనం చూస్తాం. 15వ అధ్యాయం 17వ వచనం. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టెదనని అనాది కాలము నుండి ఈ సంగతులను అనాది కాలము నుండి. అనాది కాలం అంటే ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. గుడారాన్ని కడతాను. ఎవరు కడతారు గుడారంటే? ఈ ప్రపంచంలో ఎవరు లేరు. సౌలు రాజు లేడు, దావీదు రాజు లేడు, సొలొమోను రాజు లేడు, ఏ యాజకుడు లేడు, ఎవరు లేరు. ఎవరు కట్టాలనగా యేసుప్రభు వారు కట్టాలా. ఆ గుడారాన్ని యేసుప్రభు వారు కట్టాలి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, పడిపోయినటువంటి గుడారాన్ని కట్టగలిగిన వాడు యేసుక్రీస్తు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈ రోజున మందసం ఎక్కడ ఉన్నది అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. అలనాడు మోషే యొక్క మందసం అది ప్రయాణము ఐగుప్తు నుంచి ప్రయాణమైనది. ఐగుప్తు నుంచి ప్రయాణమైన తర్వాత అక్కడ షిలోహుకు వచ్చినది. షిలోహులో అక్కడ ప్రత్యక్ష గుడారం వేశారు. ఆ తర్వాత ఫిలిప్తీల దగ్గరికి వచ్చింది. ఆ తర్వాత ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చింది. ఆ తర్వాత బబులోను దేశానికి వెళ్ళింది. ఆ తర్వాత ఏమైంది? ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయంలో నేను కాపాడుతానటువంటి మాటలు మాత్రం ఉన్నాయి. నేను కాపాడుతాను, తిరిగి వచ్చేటప్పుడు అవి కాపాడబడతాయి, నేను కాపాడుతాను, తిరిగి వచ్చే కొద్దీ అక్కడ కాపాడుతానటువంటి మాట మనం చూస్తున్నాం. గాలి వచ్చి పడిపోతుంది. కాపాడుతానటువంటి మాట దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని గమనించండి. ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడే ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయంలో అక్కడ అంటే ఒక వ్యక్తి అక్కడ చెప్పాడు. అంటే ఇర్మియా ఇంకా ముందుగానే చెప్పాడు. అక్కడ ఏ విధంగా వాటిని తీసుకుని వస్తారో బైబిల్ గ్రంథంలో చెప్పినటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 27వ అధ్యాయంలో 22వ వచనం. 27వ అధ్యాయం 22వ వచనం. అది బబులోనుకు తేబడును, నేను ఆ ఉపకరణములను దర్శించి తెప్పించి ఈ స్థలములో వాటిని మరలా నుంచు కాలం వరకు అవి ఎక్కడ ఉండవలను. అంటే 2 ఏళ్ళు ఉంటాయి. నేను ఇక్కడ ఒక ఆయన చెప్పాడు. అయితే 70 సంవత్సరాలు ఈ అంటే పరిశుద్ధమైనటువంటి ఉపకరణాలు, యెరూషలేములో ఉన్నటువంటి ఉపకరణాలు ఇవన్నీ కూడా ఎక్కడికి వచ్చాయండి? బబులోను దేశానికి వచ్చాయి. అయితే ఇక్కడ ఒక ప్రవచనం అన్నది ఏంటంటే మరలా తిరిగి వచ్చేటప్పుడు వాటిని నేను తీసుకుని వస్తాను. ఆ తర్వాత నీరో చక్రవర్తి యొక్క కాలంలో అంటే అక్కడ ఆ మందిరంలో ఈ యొక్క ఉపకరణాలు ఉండొచ్చు. నీరో చక్రవర్తి కాలంలో కూడా అంటే ఆ టైటస్ చక్రవర్తి యొక్క కాలంలో అక్కడ ఆ మందిరాన్ని పడగొట్టినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అందరికీ అదే ప్రశ్న, అప్పటి యొక్క మందసము, అప్పటి యొక్క ఆ 10 ఆజ్ఞలు ఎక్కడ ఉన్నాయి అని చారిత్రకంగా అయితే ఉన్నాయని అక్కడ చెబుతూ ఉంటాడు. ఆ కొండవీటి బాబారావు గారు అక్కడ చూడండి, ఆయన చెప్తూ ఉంటాడు, ఎక్కడ ఉన్నాయో చెప్తాడు. ఒకసారి మీరు వినాలంటే వినండి, నాకు టైం లేక వినలేదు కనుక ఆయన చెప్తూ ఉంటాడు విషయాలు, రహస్య విషయాలు చెప్తూ ఉంటాడు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధి, అనాది కాలంలో ఉన్న దేవుని సన్నిధి రాజదండం తొలగిపోదు. యేసుక్రీస్తు అక్కడి నుంచి వచ్చాడు, ఆయన షిలోహునికి వచ్చేసాడు, ఆయన ఆ యెరూషలేమునికి వచ్చేసాడు, ఆయన అందరినీ దీవించేటువంటి వాడిగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళరా సంఘం ఎత్తబడిన తర్వాత దేవుని బిడ్డలతో కూడా ఈ మందస్సం ఉండబోతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం ఎత్తబడిన తర్వాత
దేవుని బిడ్డలతో ఈ మందసం ఉండబోతూ ఉన్నది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 19 వచనం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 19 వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11 వచనం. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మందసమే దేవుని సంఘం ఎత్తబడితే దేవుని బిడ్డలతో పాటుగా ఆ మందసము కూడా ఉన్నది కాబట్టి ఆ మందసము కూడా ఎత్తబడుతుంది. దేవుని బిడ్డలతో ఆలయము తెరవబడి ఉన్నది. దేవుని మందసం దేవుని బిడ్డలతో ఉన్నది. అక్కడ దేవుని బిడ్డలు ఆరాధన చేస్తారు. ప్రియులారా గమనించండి, ఇది మందసం గురించినటువంటి చరిత్ర. షిలోహులో నుంచి రాజదండం, షిలోహు వచ్చే వరకు రాజదండం తొలగిపోదు. యూదా నుండి ఆ రాజదండం తొలగిపోదు. అది ఇస్రాయిక ఆ యూదా కాళ్ళ మధ్య నుండి తొలగిపోదు. అందరూ కూడా విధేయులవుతారు. ఒక దినం వస్తుంది, ప్రతి మోకాలు యేసు నామమున వంగే సమయం వస్తుంది. విజయవాడలో జలప్రలయం వచ్చింది, మనం ఎరుగుదాం. విజయవాడలో ఓసీ వారికి బీసీ వారికి మాత్రమే ఇల్లు ఇవ్వబడును అని బోర్డులు వేసుకుంటున్నారంట. తెలుసా? చాలా కాలం నుంచి వింటా ఉన్నాను. విజయవాడలో మంచి మంచి బిల్డింగ్లు కట్టుకొని అక్కడ బోర్డు వేస్తారు, టూలెట్ బోర్డు వేసి ఆ బోర్డు మీద ఏం వేస్తారంటే ఓసీ వారికి బీసీ వారికి మాత్రమే ఇల్లు ఇవ్వబడును అని. ఇంకా మిగతా అడిగేదానికి లేదు. ఓసీ వారు బీసీ వారు ఏమైపోయారు? ఇప్పుడు నీళ్ళల్లో ఏమైపోయారు? నీ క్యాస్ట్ ఎక్కడికి పోయింది? నీ కులం ఎక్కడికి పోయింది? నీ మతం ఎక్కడికి పోయింది? గమనించు. దేవుని బిడ్డలు, దేవుని సృష్టికర్త ఆయన దేవుడు, ఆయన బిడ్డలు అందరూ సమానులు. కాబట్టి దేవునికి భయపడి, దేవుని వాక్యానికి భయపడి మనం ఉన్నట్లయితే మనం దీవించబడతాం, దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళగలం. యేసు రక్తమే జయం, యేసు రక్తమే మనములను శుద్ధీకరిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మందసాన్ని గురించి ప్రభువా, షిలోహు గురించి అనేక విషయాలు మీరు మాట్లాడారు, దాన్ని వివరణ మీరు ఇచ్చారు ప్రభువా. అందుని బట్టి స్తోత్రాలు. వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు దీవించి బలపరిచినైనా, దేవుని మనసనగా ఏమిటి, ఆ మనసాన్ని ఎలా ఉండాలి, ఎలా ప్రేమించాలి, ఎలా ఆరాధన చేయాలి తెలియపరచమని ప్రాధాయపడుతున్నాం. వచ్చే వారమునైనా షిలోయము గురించినైనా మేము ధ్యానం చేస్తూ ఉండగా మాతో మాట్లాడి బలపరచమని, దేవవాక్యం ఉన్న మమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించి నీ రాజ్యానికి వారసులుగా చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయు.